దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఏంది? నిన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పుర ప్రముఖులు అందరూ కూడా ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలిస్తే యనుమల రేవంత్ రెడ్డి అందరికి కలిపి ఒక 9 నిమిషాల్లో 9 సెకండ్ల సినిమా కూడా చూపెట్టిండు. ఎందుకు అంటే మీరు చూసే ఉంటారు. సో దాంట్లో భాగంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికైతే చేరుకున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంది అంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ లేరు. దాంతోపాటుగా ఎవరెవరు కలిసిర్రు అనేది ఒక్కసారి చూద్దాం. సో మొత్తానికి తన అదేంది ఫంక్షన్ హాల్ కూల్చేసినా కూడా నాగార్జున కూడా వచ్చి భేటీ అయ్యిండు సీఎం రేవంత్ రెడ్డితోనే. ఒక్కసారి చూడురి, కలిసే ఉన్నాం, లొల్లులేం లేవు. సీఎంతో భేటీ తర్వాత సినీ పెద్దల ప్రకటన, టాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి. సీఎం మాకు పెద్ద టాస్క్ ఇచ్చారు, దాన్ని రీచ్ కావడం కోసమే పనిచేస్తాం. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు చిన్న విషయం, దూరం పెరిగిందనేది అపోహ మాత్రమే. ప్రభుత్వం ఇండస్ట్రీ కలిసి పనిచేస్తాయి. మీడియాతో టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, టికెట్లు బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ దాటవేత, సీఎంతో భేటీకి దూరంగా మెగా ఫ్యామిలీ వ్యక్తిగత కారణాలని చెప్తున్న సినీ వర్గాల భేటీలో చర్చనీయాంశమైన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్కు నాగార్జున సన్మానం అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే నాది బఫర్ జోన్లో ఉన్నది, చెరువులో ఉన్నది, కూలగొచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పినట్టు లేదది. మనం నిజంగా చెప్తున్నాం, మనం ఉప్పు కారం తింటాం, ఎవరన్నా ఏదన్నా చేస్తే అసలు అటు మొకాన కూడా పోదు. కానీ పెద్దలైతే వేరు. ఇక అంబటి ట్విట్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీ కాదు, పుష్ప 2 సినిమాలో ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా మారుస్తారు, ఎట్లా మారుస్తారు అనేది చూసిలే కదా. మొత్తానికి పుష్ప 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక సోఫానే ముఖ్యమంత్రి సీటును మార్చేసింది. అది 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల ఆ ఎర్ర దొంగలకు సంబంధించి స్మగ్లింగ్ చేసి ఎట్లా చేసిందని పక్కన పెడితే ఇక్కడ చూడు, సోఫా చేర్చాల్సిందే. అంబటి ఫన్నీ ట్వీట్, ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ భేటీపై నేపథ్యంలో ఆసక్తికర చర్చ. సోఫా చేర్చాల్సిందే అంటే ఏంది? పుష్ప 2 సినిమాలో మాత్రం సోఫాలో మాత్రం అన్ని డబ్బులు పెట్టి పంపిస్తారు. సో అంబటి ట్వీట్ కూడా రిలేటెడ్గా ఉంది, సోఫా పంపించాల్సింది. ఎందుకంటే ఈ సోఫా అనేది పుష్ప 2 సినిమా నుంచి వచ్చింది. సో పూర్తి స్థాయిలో అక్కడ సోఫా పంపించాలంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే, ముఖ్యమంత్రి మారిపోయినట్టే. సో పూర్తి స్థాయిలో కూడా ఇదే జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో సినీ పెద్దలైతే వెళ్ళిళ్ళు మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్తో అందరూ కూడా దిగి వచ్చిళ్ళు. ఏంది అంటే 365 రోజులైతే ముఖ్యమంత్రి గారిని కలవలే సినీ పెద్దలు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడలే సినీ పెద్దలు, ముఖ్యమంత్రి అయితే పూర్తి స్థాయిలో స్పందించలే సినీ పెద్దలు. ఆ కక్షతోని 365 రోజుల తర్వాత దిమ్మ తిరిగితే ఎవడు కొట్టితే మైండ్ బ్లాకే రెడ్ అయి వైట్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ ఎపిసోడ్ను తీసుకొచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. సో ఇది ముఖ్యమంత్రి గారి వ్యూహం. ఇక సినీ పెద్దలు కాదు గద్దలు, ఇండస్ట్రీపై కామన్ మ్యాన్ ఫైర్. సినీ పెద్దలు కాదు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో సామాన్యుడు ఆలోచనాత్మకమైన ప్రశ్నలు సంధించాడు. కామన్ మ్యాన్ పేరుతో ఆయన ప్రశ్నించిన విధానం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లకార్డ్ను చేతిలో పట్టుకొని కామన్ మ్యాన్ సీఎంతో సినిమా పెద్దల భేటీ అంటున్నారని, కేవలం డబ్బులున్న వారే పెద్దలని కూడా 100 కోట్లకు పైగా కూడా సినిమాలు తీసే వారే సినీ పెద్దలు అంటూ నిలదీశారు. ఒక సామాన్య ప్రేక్షకుడిగా తన ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళన చేపట్టినట్లుగా తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అంటే కార్మికులు, ప్రేక్షకులు కూడా అని సీఎం గుర్తించాలన్నారు. తమతో పాటు భేటీ కావాలని, తమ వాదన సమస్యలు కూడా వినాలని కోరారు. వారి బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచేందుకు అభ్యంతరం లేదన్న ఆయన, అయితే మధ్యతరగతి సామాన్య ప్రయోజనాల కోసం థియేటర్ 60% టికెట్ల ధర పెంచవద్దని కూడా, అప్పర్ క్లాస్ టికెట్లను కూడా పరిమిత రోజులకే పెంచుకోవడంలో అభ్యంతరం లేదని కూడా అతను పేర్కొన్నారు. అంటే ఇక్కడ సామాన్యుడు ఆలోచన తీరు. ఈ సామాన్యుడికి సంబంధించిన విషయం ఏంటి అంటే, అయ్యా సామాన్యుడా, మా ముఖ్యమంత్రి గురుకులాలలో బిడ్డలు చచ్చిపోతేనే కలుస్తలేడు, మా ముఖ్యమంత్రి గారు ఆటో కార్మికులు చచ్చిపోతేనే కనబడతలేడు, మా ముఖ్యమంత్రి గారు నేతన్నలు చనిపోతేనే కనబడతలేడు, మా ముఖ్యమంత్రి గారు రైతులు చనిపోతేనే కనబడతలేరు, మా ముఖ్యమంత్రి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే స్పందిస్తలేడు, మా ముఖ్యమంత్రి నీకేడా టైం ఇస్తాడయ్యా స్వామి, మా తెలంగాణలో ప్రాణాలు పోతున్నాయి, అందరూ కూడా కాటికి పోతున్న పరిస్థితి కనబడుతుంది, అయినా కూడా నీకు అపాయింట్మెంట్ అడిగితే మేమే అయితే ఏం చేయలేం. ఇక నల్గొండ జిట్టా బాలకృష్ణ మీకు చాలా క్లారిటీగా గుర్తు